ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తుది జాబితా విడుదలైంది. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు భీమిలి సీట్ దక్కింది. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా చెప్పారు. చివరకు గంటాకు భీమిలి టికెట్ ఇచ్చిన చంద్రబాబు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై సీనియర్ నేత కళా వెంకట్రావును బరిలోకి దింపింది. కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తుది జాబితా విడుదలైంది. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు భీమిలి సీట్ దక్కించుకున్నారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా చెప్పారు. చివరకు గంటాకు భీమిలి టికెట్ ఇచ్చిన చంద్రబాబు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై సీనియర్ నేత కళా వెంకట్రావును బరిలోకి దింపింది. ఇక కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం కూటమిలో పొత్తులో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపబోతా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 4 దశల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రధానంగా ఇవాళ ప్రకటించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 9 మందిని అభ్యర్థులను ప్రకటించింది. 4 పార్లమెంటు సభ్యుల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల వివరాలకు వచ్చినట్లయితే చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు పేరును ప్రకటించింది. తొలి నుంచి కూడా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచించారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తనకు చీపురుపల్లిలో పోటీ చేయటం అంత ఆసక్తి లేదని అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించడం జరిగింది. హెచ్ఎర్ల నుంచి కళా వెంకట్రావు పోటీ చేయాల్సి ఉంది. ఆయన హెచ్ఎర్ల అసెంబ్లీ సీట్ ను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా హెచ్ఎర్ల అసెంబ్లీ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి నేపథ్యంలో కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును కేటాయించడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మీద తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి కళా వెంకట్రావును బరిలోకి దింపిందని చెప్పాలి. ఇక భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పేరును ప్రకటించడం జరిగింది. గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేయడంతో తొలి నుంచి కూడా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని అధినేత చంద్రబాబు వద్ద చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావు మాటకు విలువనిస్తూ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయనకు కేటాయిస్తూ ప్రస్తుత జాబితాలో ఆయన పేరును ప్రకటించడం జరిగింది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వెంకట రమేష్ నాయుడు పేరును తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. దర్శి అసెంబ్లీ స్థానం నుంచి గొట్టిపాటి లక్ష్మి పేరును ప్రకటించారు. గొట్టిపాటి లక్ష్మి మాజీ మంత్రి దివంగత నేత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు. గతంలో ఆయన తండ్రి గొట్టిపాటి నర్సయ్య తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఆయన కుమారుడికి పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే గొట్టిపాటి లక్ష్మి మాత్రం ఆమె తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం అద్దెకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి వరుసకు సోదరుడు అవుతారు. ప్రస్తుతం అక్కడ అద్దెకి నుంచి గొట్టిపాటి రవికుమార్ దిగుతున్న నేపథ్యంలో అదే కుటుంబానికి చెందినటువంటి లక్ష్మికి దర్శి నియోజకవర్గ సీట్ ను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి వీరభద్ర గౌడ్ ఆయన పేరును ప్రకటించడం జరిగింది. ఆలూరు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అయితే అక్కడ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ ను తెలుగుదేశం పార్టీ ఆలూరు నుంచి బరిలోకి దిగుతోంది.
గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు గుంతకల్లు సీట్ ను తెలుగుదేశం పార్టీ కేటాయించుతున్నది. అనంతపురం అర్బన్ సంబంధించి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వాస్తవానికి అనంతపురం అర్బన్ సీట్ ను ప్రభాకర్ చౌదరికి ఆశించారు. ఆయనకు టికెట్ కేటాయించాల్సి ఉండగా అక్కడి నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును ప్రకటించడం జరిగింది. ఇక కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వాస్తవానికి కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఇదివరకే అభ్యర్థుల జాబితాలో ఉంది. కదిరి నుంచి కందికుంట యశోద పేరును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఆమెకు బదులుగా ఆమె భర్తగా ఉన్నటువంటి కందికుంట వెంకట ప్రసాద్ పేరును ప్రస్తుత జాబితాలో మార్పు చేస్తూ ఆయన పేరును ప్రకటించడం జరిగింది. ఇది 9 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి. ఇక పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి వివరాలను కనుక మనం చూసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంటు నుంచి అప్పలనాయుడు పేరును ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అసెంబ్లీ సీట్ ను అప్పలనాయుడుతో పాటు అక్కడ కళా వెంకట్రావు వీళ్ళిద్దరూ కూడా పోటీ పడ్డారు. అయితే కళా వెంకట్రావుకు ప్రస్తుతం చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పలనాయుడును ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. ఇక ఒంగోలు పార్లమెంటు విషయానికి వస్తే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీద కేసులు కూడా సిబిఐ విచారణ, ఈడీ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి అంబికా లక్ష్మీనారాయణ పేరును ప్రకటించారు. కడపకు సంబంధించి సదిపెళ్ల భూపేష్ రెడ్డి పేరును ప్రకటించారు. వాస్తవానికి గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరబోతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఊహించని రీతిలో కడపకు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా సదిపేరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో ఇక వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి కుటుంబం దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు లేవని ఈ పార్లమెంటు అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించడంతో ఒక క్లారిటీ అయితే వచ్చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 144 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించినట్లయింది. ఇక 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం. ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగబోతుండగా 6 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక జనసేన పార్టీకి సంబంధించి 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దిగబోతుండగా 2 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతా ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా కూటమికి సంబంధించి అందరూ అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి వచ్చినట్లయితే చెప్పాలి. రెహానా. ఓకే రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.